రైట్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ లో లైవ్ లో చూస్తున్నాము. భారతీయులకు ట్రంప్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక గుడ్ న్యూస్ రిలీజ్ చేసినట్టే తెలుస్తోంది. అయితే H1B వీసాల పైన మేము ఫేవర్ లోనే ఉన్నామని చెప్తున్నారు డొనాల్డ్ ట్రంప్. సాటర్డే న్యూయార్క్ పోస్ట్లో రిలీజ్ చేశారు. ఆయన ప్రెస్ ముందరే చెప్పారు, H1B వీసాకి ముందు నేను వ్యతిరేకంగా ఉన్నాను, కానీ ఇప్పుడు మేము వీసానన్నిటి మేము అలౌ చేస్తాము అని చెప్పారు. ఇటీవల మనం చూసుకున్నట్లయితే అమెరికన్ గవర్నమెంట్ కూడా ఎప్పుడు ఇండియన్ వీసాల పైన అగేన్స్ట్గా లేనట్టు తెలుపుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. అయితే 1-2 సార్లు నేను వద్దు అని చెప్పిన విషయం కరెక్ట్, కానీ ఇప్పుడు మేము అందరినీ వెల్కమ్ చేస్తున్నాము, ఎస్పెషల్లీ ఫర్ ఇండియన్స్ అని కూడా స్పెసిఫై చేసినట్టు తెలుస్తుంది. అయితే భారతీయులకు ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పినట్టే తెలుసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఇటీవల మనం న్యూస్ చూసినట్టయితే యుఎస్ ప్రభుత్వం రీషెడ్యూలింగ్ ఛార్జెస్ కూడా ఫ్రీగానే ఉంటాయని చెప్పారు. యూజువల్గా మనకి అంటే వీసా అపాయింట్మెంట్కి రీషెడ్యూల్ చేయాలి అని అంటే ఆ ఛార్జీలు కూడా ఎక్కువ పడేటట్టు ఉండుండేవి, కానీ ఇప్పుడు ఆ ఛార్జెస్ కూడా మేము ఫ్రీగా తీసుకుంటామని చెప్పి ఇటీవల ప్రకటించింది. అయితే జనవరి 1 తారీఖు నుంచి ఇండియన్స్ ఎవరైతే యునైటెడ్ స్టేట్స్కి ట్రావెల్ చేయడానికి కానీ విజిట్ చేయడానికి కానీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ ఇమిగ్రెంట్స్ అంటారు కదా, సో వాళ్ళందరికీ యుఎస్ H1B వీసా కూడా మేము ఇస్తాము అండ్ రీషెడ్యూలింగ్కి ₹0 అంటే ఫీ కూడా ఎగ్జెంప్ట్ చేస్తాము అని చెప్పినట్టు తెలుస్తుంది యుఎస్ ప్రభుత్వం. అంతేకాకుండా భారతీయులకి ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. H1B వీసా విషయంలో మారిన ట్రంప్ వైఖరి, ఎందుకంటే ఇటీవలే ముందు మనం చూసుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ దీనికి అగేన్స్ట్గా ఉన్నారు, కాకపోతే ఇప్పుడు దీన్ని కూడా ఓకే చెప్తున్నారు. గతంలో H1B వీసా ప్రోగ్రామ్ను వ్యతిరేకించిన ట్రంపే ఇప్పుడు H1B వీసా విస్తరణ గొప్ప కార్యక్రమం అని కూడా ప్రకటన చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తొలిసారి అధికారం చేపట్టినప్పుడు H1B వీసాలపై ఆంక్షలు విధించాలి అని చెప్పారు ట్రంప్. అమెరికాపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందని వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు ఆ ఆర్థిక ఒత్తిడి అన్నింటినీ కంట్రోల్లో చేస్తున్నాము, సో ఇప్పుడు ఇండియన్స్కి ఎస్పెషల్లీ భారతీయులకు ట్రంప్ గుడ్ న్యూస్ వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే H1B వీసాలపైన ఇక మీక ప్రోగ్రామ్స్ని వ్యతిరేకించను అని చెప్పి ట్రంప్ మీడియా ముఖంగా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు వీసాలకు జై కొట్టడంపై భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై చాలామంది భారతీయులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియా నుంచి యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళాలి అని చెప్పి చాలామంది కోరికలు కోరుకుంటూ ఉంటారు. అటుపక్క బిజినెస్ కానివ్వండి, స్టడీస్కి కానివ్వండి, దేనికన్నా కానీ ఒక విజిట్కైనా సరే యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళాలని చాలామంది కోరుకుంటారు. అయితే పాస్పోర్ట్ ఉంటే సరిపోదు, వీసా కూడా అవసరం. H1B వీసా కోసం చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే B1 కోసం H1B అంటే బిజినెస్ వీసా కోసం దాదాపు మనం ఒక 429 డేస్ వెయిట్ చేయాలి. ఒక విజిటర్ వీసా కోసమే మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. 420 అంటే 429 రోజులు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది అని అంటే అంత వెయిటింగ్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా కట్ షార్ట్ చేశారని యుఎస్ ప్రభుత్వం తెలుపుతోంది. అంతేకాకుండా స్టూడెంట్ వీసాకి ఒకవేళ ఇండియా నుంచి ఎవరైనా స్టూడెంట్స్ వెళ్ళి యుఎస్లో చదువుకోవాలి అని కోరుకుంటుంటే, హైయర్ స్టడీస్కి కానివ్వండి దేనికన్నా మాస్టర్స్ చేయాలని చెప్పి ఇండియన్స్ వెళ్తూ ఉంటారు. అయితే స్టూడెంట్ వీసా కోసం కూడా దాదాపు 115 రోజులు అంటే 150 డేస్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అయితే ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా ఇప్పుడు తగ్గింది అని చెప్పుకోవచ్చు. జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇదివరకు వీసా ప్రాసెస్ వేరు, ఇప్పుడు జనవరి 1, 2025 జనవరి 1 నుంచి రూల్స్ వేరేగా ఉంటాయి. పైగా యుఎస్ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది భారతీయులకు. ఎస్పెషల్లీ వేరే కంట్రీస్ నుంచి వచ్చే వీసాలు ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఎస్పెషల్లీ భారతదేశం నుంచి ఎక్కువ శాతం వెళ్తూ ఉంటారు కాబట్టి భారతీయులకు కూడా H1B వీసాలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా రీషెడ్యూలింగ్ కాస్ట్ కూడా మేము ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఒకవేళ రీషెడ్యూలింగ్ కాస్ట్ ఉంటే ముందు కూడా హైయర్ ఛార్జెస్ పే చేసుకోవాల్సి వచ్చేది, యుఎస్ ట్యాక్స్కి కానీ ఇండియన్ ట్యాక్స్కి కానీ మనం చూసుకున్నట్లయితే. ఇప్పుడైతే జనవరి 1 నుంచి ఎవరైతే ఇమిగ్రెంట్స్ వెళ్ళాలనుకుంటున్నారో యుఎస్కి, వాళ్ళు ఫ్రీగానే రీషెడ్యూలింగ్ చేసుకొని వీసా మీటింగ్ తర్వాత అపాయింట్మెంట్ తర్వాత తను వీసా ఇంటర్వ్యూలో ఓకే అయిన తర్వాత డైరెక్ట్గానే యూఎస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. పైగా జాబ్ వీసా అంటే B1 వీసా, అక్కడికి వెళ్ళి ఇండియన్స్ ఎవరైతే ఇమిగ్రెంట్స్ యూఎస్కి వెళ్ళి జాబ్ పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళకి B1 వీసా, H1B వీసా ఇవ్వడం జరుగుతుంది. అయితే టూరిజం జస్ట్ వెళ్ళి ఒక ట్రిప్ ఒక 10-15 డేస్ లేదా 1 మంత్ లేదా మాక్సిమం 3 మంత్స్ వెకేషన్ అలా వెళ్ళేసి రావాలి అని అనుకున్న ఇండియన్స్కి B2 వీసా ఇవ్వడం జరుగుతుంది. అయితే టూరిజం వీసా ఇంకా బిజినెస్ వీసా, ఇప్పుడైతే ఇండియన్స్ ఇమిగ్రెంట్స్ కాకుండా ఇక్కడి నుంచి మొత్తం షిఫ్ట్ అయిపోయి అక్కడే ఒక బిజినెస్ చూసుకొని టూరిస్ట్ లాగా వెళ్ళి ఒక టూరిస్ట్ వీసా ప్లస్ అక్కడే బిజినెస్ చూసుకొని సెటిల్ అయ్యి అక్కడ ఒక ప్రాపర్టీ కానీ ఏదైనా రెంట్ చేసి ఫ్యామిలీతో పాటు సెటిల్ అవుదాము అని అనుకునే వాళ్ళకి B1 + B2 రెండు కలిపి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీసాలు స్టూడెంట్ వీసాలు, విజిటర్ వీసాస్, బిజినెస్ వీసాస్ అన్నీ కలిపి B1, B2 మొత్తం కలిపి ఇప్పుడు H1B వీసా అని తెలుపుతున్నారు. అయితే F1 అంటే స్టూడెంట్ వీసాని ముందుగా మనం చూసుకున్నట్లయితే F1 వీసా అని చెప్పేవాళ్ళు. అయితే ఇప్పుడు F1 వీసాని H1B వీసాలా కన్వర్ట్ చేయడం కూడా చాలా
ఈజీగా మారిన టాస్క్ అని చెప్తున్నారు. అటుపక్క డొనాల్డ్ ట్రంప్, యుఎస్ ప్రెసిడెంట్, యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా దీనికి వ్యతిరేకంగా లేను, నేను దీనికి ఇన్ ఫేవర్గానే ఉన్నానని మీడియా ముఖంగా చెప్పారు ట్యూస్డే రోజు. అయితే సాటర్డే న్యూయార్క్ పోస్ట్ అయితే ఇది విడుదల చేసింది. అయితే న్యూయార్క్ టైమ్స్ పోస్ట్ విడుదల చేసినట్టు ప్రకారం డొనాల్డ్ ట్రంప్ కూడా అసలు దేనిపైన వీసాలపైన వ్యతిరేకంగా లేరు. ఎస్పెషల్లీ భారతీయులు ఎక్కువ శాతం యూఎస్కి వస్తుంటారు కాబట్టి భారతీయులకి వీసాలు ఇంకా ఈజీగా చేయడానికి మేము ఛార్జెస్ కూడా తీసుకోము అని చెప్పడం జరుగుతుంది. అయితే దాదాపు 2024లో 1150,000 అంటే 1150,000 కోట్ల వరకు వీసాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ శాతం 2025 దీనికి మించి దాదాపు ఒక 100 కోట్ల వీసాలు కూడా మేము ఇవ్వడానికి రెడీ అని చెప్పి యుఎస్ ప్రభుత్వం తెలుపుతుంది. అయితే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇదివరకు అయితే యుఎస్ పైన ఎక్కువ ఒత్తిడి పడుతుంది, భారతదేశం నుంచి విజిటర్ వీసాలు, స్టూడెంట్ వీసాలు లేదా బిజినెస్ పెట్టుకోవడానికి లేదా టూరిస్ట్ వీసాలు ఎక్కువ అవడంతో యుఎస్ ప్రభుత్వం ఆ ఒత్తిడిని భరించలేకపోతుంది. అందుకని వీసాలు కొన్ని రోజులు ఆపివేయాలని కూడా కొన్ని న్యూస్లు వినిపించాయి. అయితే ఇప్పుడు అస్సలు వ్యతిరేకంగా లేను అని చెప్తున్నారు ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, ఇంత కీలక నిర్ణయం తీసుకున్నారు అంటే భారతదేశంతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇంకా డిప్లొమాటిక్ రిలేషన్షిప్ కావాలనుకో తీసుకున్నారా, లేదంటే భారతదేశం నుంచి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వల్ల తనకి ఏమైనా ప్రాఫిట్ లభిస్తుందని ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారా అనేది ఇంకా తెలియడం లేదు. కాకపోతే భారతీయులు ఎప్పుడైతే యూఎస్కి ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా శాతం వరకు భారతదేశం నుంచి యూఎస్కి వెళ్ళి పై చదువుల కోసం కానివ్వండి, టూరిస్టులు అంటే ఏదైనా వెకేషన్స్కి కానివ్వండి, చాలామంది చిల్ కావడానికి టూరిస్ట్ వీసాల పైన యూఎస్కే వెళ్తూ ఉంటారు. ఎట్ ప్రయారిటీ యూఎస్కి వెళ్ళి అక్కడ టూరిస్ట్ వీసాలు కూడా ఈజీగా శాంక్షన్ చేస్తాము అని తెలుపుతున్నారు యూఎస్ ప్రభుత్వం. అంతేకాకుండా H1B వీసాని కూడా మేము చాలా మందికి ఇస్తాము, లిమిట్ అనేది పెట్టుకోకుండా ఎంతమంది వచ్చినా వాళ్ళని ప్రాపర్గా వెరిఫికేషన్ చేసిన తర్వాతే మేము భారతీయులకి ఓకే చెప్పి యూఎస్లోకి అనుమతి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ట్రంప్ తెలిపారు. అయితే ఆ ప్రెస్ మీట్లో చాలా వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలుస్తుంది ట్రంప్. అయితే చైనా వాళ్ళు తెలిసి తెలియకుండా దాడులు చేస్తున్నారు, వాళ్ళపైన మేము పెద్ద పెద్ద వార్స్ డిక్లేర్ చేయదలుచుకోలేదు, ప్రస్తుతం సైలెంట్గా మీరే తప్పుకుంటే బెటర్ అని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే అదే ప్రెస్ మీట్లో భారతీయులు కూడా ఒక గుడ్ న్యూస్ తెలిపారు డొనాల్డ్ ట్రంప్. H1B వీసా ఇప్పుడు ఎక్కువ ఎంతవరకు భారతీయులు వచ్చినా కానీ మేము స్వాగతిస్తాము అని చెప్తున్నారు. కాకపోతే ప్రాపర్ పోలీస్ వెరిఫికేషన్ అండ్ వాళ్ళ పర్పస్ రైట్గా ఉంటేనే మేము వీసాని అనుమతిస్తాము. అయితే వీసా అప్లికేషన్ చేసుకున్న తర్వాత కూడా ఇది వరకు ఉన్న డిలే ఏదైతే ఉంటుందో ఇప్పుడు అంత డిలే కూడా ఉండదు, ఫాస్ట్గానే అయిపోతుంది ప్రాసెస్ అని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం తెలుపుతున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇదివరకు వీసాల గురించి చాలా వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలా వరకు భారతీయులు అక్కడ వచ్చి వేస్ట్ చేస్తున్నట్టు, వాళ్ళ రెవెన్యూని కొంచెం కించపరుస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఒత్తిడికి కూడా గురవుతుంది, అక్కడ రెవెన్యూ కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఇలా విజిటర్స్ వీసా లేదా స్టూడెంట్ వీసా వల్ల అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు ఇటీవల చూసినట్లయితే. కాకపోతే ఇప్పుడు ఏమేమి తను కన్సిడరేషన్ తీసుకున్నారో తెలియటం లేదు. చాలా వరకు చూసి ఇప్పుడు ఇండియన్స్కి, ఎస్పెషల్లీ ఇండియన్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు కాబట్టి యూఎస్కి, ఇండియన్స్కి ఎటువంటి ప్రాబ్లం రానికుండా చూసుకుంటాము. భారతీయులకు ఒక మంచి గుడ్ న్యూస్ తెలిపేలాగా అమెరికాలో ప్రెస్ మీట్ పెట్టి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పారు. ఇప్పుడు ఎవరైతే వీసాలు అంటే జనవరి 2025 నుంచి ఎవరైతే వీసాల కోసం వస్తారో వాళ్ళందరికీ సులభంగానే చేస్తాము మేము వీసాలు, వాళ్ళ ప్రాపర్ పర్పస్తో వచ్చి వాళ్ళు ప్రాపర్ ప్లానింగ్తో ఇక్కడికి వచ్చి మాకు కూడా సహకరిస్తే ఎటువంటి ప్రాబ్లం కూడా మేము క్రియేట్ చేయము. వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో దాదాపు 429 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది విజిటర్ వీసాకి. జస్ట్ ఒక యుఎస్ అంటే ఒక ఇండియన్, ఒక భారతీయుడు యుఎస్కి వెళ్ళి విజిట్ చేసి రావాలని అంటే 429 రోజులు వెయిట్ చేయాల్సింది. అయితే ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా మొత్తం తగ్గిపించేస్తాము అని చెప్పారు. అంతేకాకుండా స్టూడెంట్ వీసాలు ఎప్పుడైతే పై చదువులు చదువుకోవడానికి యూఎస్కి వెళ్ళాలి అని ఆస్పైర్ చేస్తూ ఉంటారు, ఆడపిల్లలు మగపిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకొని మాస్టర్స్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇండియాకి రిటర్న్ అవుతామని అనుకుంటారు. అయితే స్టూడెంట్ వీసా కూడా 115 రోజులు వెయిటింగ్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు స్టూడెంట్ వీసా కూడా ఈజీగా అంత డ్యూరేషన్ పట్టదు, ఇంకా ఎంత షార్ట్ చేయగలిగితే అంత షార్ట్ చేసి మేము స్టూడెంట్ వీసాలు కూడా అప్రూవ్ చేస్తామని చెప్తున్నారు. H1B వీసాలకి ఓకే అని చెప్పడంతో భారతీయులందరూ సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. భారతీయులకు ఒక రకంగా ఇది ట్రంప్ ఇచ్చిన గుడ్ న్యూస్ అండ్ న్యూ ఇయర్ గిఫ్ట్ అని ట్రంప్ కూడా తెలిపాడు.